క్రైస్తవ జీవితాలు ఇతరులకు దీవెనకరంగా ఉండాలి అనేది ప్రభువు యొక్క చిత్తం. ఒకరి యోగ్యత ఇంకొకరికి మేలు కలిగిస్తుంది. ఇటువంటి సందర్భాన్ని లూకా సువార్త 7వ అధ్యాయంలో చూడగలము. యూదుల పెద్దలు ప్రభువు దగ్గరకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని మిక్కిలి బతిమాలుకొనిరి అని చూడగలము. ఇంతగా బ్రతిమాలుకోవటానికి, అతడు యోగ్యుడు అనిపించుకోవటానికి అతడు ఎవరు, అతడు చేసినది ఏమిటి అని చూస్తే, అతడు శతాధిపతి. అతడేం చేశాడు? అతనుకున్నటువంటి ప్రత్యేకత ఏంటి? యేసు ప్రభువు స్వస్థపరచగలిగిన సమర్థుడు అని విశ్వసించిన వ్యక్తి, జనుల ఎడల ప్రేమ కలిగిన వ్యక్తి, సమాజ మందిరమును కట్టించిన వ్యక్తి, శతాధిపతి అయినప్పటికీ ప్రభు తన ఇంటిలోనికి వచ్చుటకు కూడా తను పాత్రుడు కాదు అని తగ్గించుకునే స్వభావము కలిగిన వ్యక్తి, దాసుని స్వస్థత కోసం ప్రభువును ఆశ్రయించిన వ్యక్తి. ఇట్టి స్వభావము కలిగినటువంటి వ్యక్తి కాబట్టే మేలు పొందుటకు యోగ్యుడయ్యాడు. తనకు కలిగిన ఈ యోగ్యత తనతో ఉన్న దాసునికి స్వస్థత కలిగింది అని వాక్యము సెలవిస్తుంది. ప్రభువును మెప్పించగలిగినటువంటి యోగ్యత మనకుంటే మన ద్వారా ఇతరులు కూడా మేలు పొందుకుంటారు.